ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము సామెతల గ్రంథము 27వ అధ్యాయములో నుండి ధ్యానించుకుందాము. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఇనుమును చూడండి, దానిని పదును చేయాలంటే ఆ ఇనుమును కాల్చి మరొక ఇనుము చేత దానిని కొట్టినట్లయితే అది పదునవుతుంది. అలాగనే మనుష్యులు కూడా చెడ్డవాడైనప్పుడు వాడిని పదును చేయాలంటే, సరి అయిన మార్గములో చూపాలంటే తన తోటి వారు మాత్రమే అతనికి వివేకమును పుట్టించి తన జీవితమును మార్చుకోవడానికి అవకాశం ఉన్నది. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. అలాగునే అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలమును తింటాడు. కాబట్టి తన యజమానుని మన్నించువాడు ఘనత పొందుతాడు. అవును కదా. ఎవడైతే ఏ చెట్టునైనా పెంచుతాడో దాని ఫలములు అనుభవిస్తాడు. నీటిలో మన ముఖమును చూసినప్పుడు మన ముఖముతో మనము చూసినప్పుడు మన ముఖము మాత్రమే కనిపిస్తుంది, కానీ వేరే వాళ్ళ ముఖము కనిపించదు కదా. ఒకని మనసు చెడిపోయినటువంటి వాని మనసు ఇంకొక వ్యక్తికి మాత్రమే, ఆ మనసుకు మాత్రమే తెలుస్తుంది. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి పాతాళమునకు పోవువాడు పాతాళమున్నదే, చెడ్డవారు చెడ్డ క్రియలు చేస్తున్నారే, వారు పోయే పాతాళ కోపము దానికి తృప్తి ఉండదు. ఎవరైతే ఆ యొక్క సైతాను సంబంధమైన క్రియలు చేస్తారో వారి అందరినీ లాగేస్తుంది, దానికి తృప్తి ఉండదు. అలాగనే మనుషులకు కూడా తృప్తి ఉండదు. కాబట్టి ప్రభువైన క్రీస్తు వారు సెలవిస్తున్నారు, మనము చెడ్డవారి అయిన ఎడల మంచివారిగా మారాలి. ఎందుకంటే ప్రభువైన క్రీస్తు వారు దేవుడై ఉండి కూడా మనుష్య రూపముగా వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారా మనము మన మనసులను త్రిప్పుకోవాలి. ఇనుముని ఏ విధంగా అయితే కరిగించి మరొక ఇనుము చేత కొట్టినప్పుడు అది పదును చేయబడుతుందో, కావలసిన వస్తువు వస్తుందో, అలాగనే ప్రభు అయిన క్రీస్తు వారి చేత మనము పదును చేయబడాలి. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु वचन नीति वचन 20 अध्याय में है। जैसे लोहा लोहों को वमका देता है, वैसे ही मनुष्य का मुख अपने पितृ की संगति से वमकादार हो जाता है। यीशु मसीह की जय। जो अंजीर के पेड़ की रक्षा करता है वह उसका फल खाता है। इसी रीति से जो आपने स्वामी की सेवा करता उसकी महिमा होती है। आमीन। यीशु मसीह की जय। जैसे जल में मुख की परिचय मुख से मिलती है, वैसे ही एक मनुष्य का मन दूसरे मनुष्य के मन से मिलता है। यीशु मसीह की जय। जैसे अधोलोक और विनाशलोक, वैसे ही मनुष्य की आंखों भी दुप्त नहीं होती।
प्रेज द लॉर्ड। यीशु मसीह की जय। वैसे ही मनुष्यों की आंखों भी तृप्त नहीं होती। यीशु मसीह की जय। आमेन। प्रेज द लॉर्ड। वर्ड ऑफ गॉड, Proverbs chapter 27. Iron is sharpened by iron, so a man sharpened the countenance of his friends. Amen. Whoso keepeth the fig tree shall eat the fruit thereof, and he that guardeth his master shall be honored. As water face to face, so the heart of man to man. Sheol and destruction are insatiable, so the eyes of man are never satisfied. Praise the Lord. Amen, amen, amen. So a man sharpened the countenance of his friend. Amen. Praise the Lord.